సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి చాలా మందికి డిఫరెన్స్ అనేది తెలియదు. మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక పర్సన్ 50,000 అప్పుగా తీసుకున్నాడు అనుకోండి, 2 రూపీస్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నాడు అనుకోండి. మనం ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ 2 రూపీస్ అనేది 100 రూపీస్ కి తీసుకోవాలి 50,000 లో. అంటే 50,000 లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 500 హండ్రెడ్స్ ఉంటాయి కదా. సో ఈ 500 హండ్రెడ్స్ కి ఇంటూ 2 చేస్తే మనకు 1 మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1 మంత్ కి 2 రూపీస్ పర్ 100. ఓకే, సో మనకి ఇక్కడ ఎంత అయింది? 1 మంత్ కి ఇంట్రెస్ట్ 1000 రూపీస్. సో 1000 రూపీస్ అనేది మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. సో 50,000 కి ఇది యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 51,000 కదా. 51,000 అనేది మనకు టోటల్ అమౌంట్ పర్ మంత్ కు అతను రిటర్న్ పే చేయాలి. కానీ ఒకవేళ అతను ఇది 1 మంత్ కి, కానీ 2 మంత్స్ కి తీసుకుంటే అతను ఏం చేస్తాడు? 51,000 కి కాకుండా 50,000 కే ఇంట్రెస్ట్ లెక్క పెడతాడు. మళ్ళీ 50,000 by 100, సో 500 ఇంటూ 2 ఇంటూ 2 మంత్స్ కి, అంటే 1000 ఇంటూ 2 2000. సో 2 మంత్స్ కి 2000 అయింది. అంటే మీకు ఇక్కడ ఏం అర్థం అవుతుంది? ప్రతి మంత్ అతను ఇంట్రెస్ట్ అనేది కేవలం 50,000 పైనే వేస్తున్నాడు. అది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి వద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సేమ్ 50,000 అప్పు చేశాడు అనుకోండి ఊర్లో ఒక ఆయన దగ్గర. ఓకే, సేమ్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ కే చేశాడు, 100 కి 2 రూపీస్. సో 2 మంత్స్ లో ఇస్తాను అన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 మంత్ కి ఎంత అవుతుంది? 5,000 లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 500 హండ్రెడ్స్ ఉంటాయి. దీనికి ఇంటూ 2 చేయండి, 1000. ఇది 1 మంత్. ఓకే, ఇది 1 మంత్. ఓకే, తర్వాత ఇది యాడ్ చేయండి దీనికి. 50,000 కి ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 51,000 అవుతుంది కదా. ఈ 51,000 కి నెక్స్ట్ మంత్ కి కౌంట్ చేస్తాడు. నెక్స్ట్ మంత్ కు 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క కౌంట్ చేస్తాడు. ఇప్పుడు ఇందులో హండ్రెడ్స్ ఎన్ని ఉంటాయి? 510 ఉంటాయి. 510 ఇంటూ 2 1020 అవుతుంది కదా. సో ఈ 1020 మళ్ళీ దీనికి యాడ్ చేయండి, దీనికి యాడ్ చేయండి. 51,000 ప్లస్ 1020 ఎంత అవుతుంది? 52,020 రూపీస్ అవుతుంది. దీనికి ఒకవేళ థర్డ్ మంత్ కూడా అతను కావాలి అంటే దీనికి 2 రూపీస్ ఇంట్రెస్ట్ వేస్తాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఇంక్రిమెంటల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ పెరిగేది ప్రిన్సిపల్ అమౌంట్ పైనే, కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ పెరిగేది టైం ని బట్టి వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపిన దానిపైన ఇంట్రెస్ట్ పడుతుంది. సో నేను ఇప్పుడు మంత్ లెక్కలు మాట్లాడినా, ఇయర్స్ లెక్కలు కదా, జస్ట్ మీకు అండర్స్టాండ్ అవడానికి మాట్లాడినా. ఓకే, జెన్యూన్ ఎగ్జాంపుల్ తీసుకొని. క్లియర్? ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే తెలియదో వాళ్ళకి షేర్ చేయండి.